నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము తిరుపతి దగ్గర ఇటు నాయుడుపేట దగ్గర. ఎలా అనిపించింది ఇప్పుడు మిషన్ చూస్తున్నారు కదా? మిషన్ ట్రయల్ చూసాము, బాగానే ఉంది. లేబర్ ప్రాబ్లం వల్ల అది వర్కౌట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నామని వచ్చి ముందు ట్రయల్ చూసుకున్నాము. ప్లస్ ఇది కాకుండా మాకు పక్కన విలేజ్లో వేరే ఒక 20 కిలోమీటర్స్ లోపు వేరే క్యాండిడేట్ తీసుకుంటే చూసాము. సరే బాగానే ఉందని చెప్పాడు. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, సర్వీసింగ్ బాగుందని చెప్పారు. దాని తగ్గట్టు మిషన్ వచ్చి చూసిన తర్వాత బాగానే నచ్చింది. మేము ప్రజెంట్ తీసుకెళ్తున్నాం మిషన్. మీరు ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చారు కదా సార్, అంటే వేరే కంపెనీ కూడా చూసుంటారు. ఈ కంపెనీ గురించి ఇంకా మీరు బెటర్ అనుకున్నది కంపెనీ గురించి అంటే మామూలుగా యూట్యూబ్లో చూసాం. సరే తీసుకున్న కస్టమర్స్ కూడా మనకు సర్వీసింగ్ బాగుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. సర్వీసింగ్ బాగుంది, ప్లస్ మిషన్ కూడా ప్రాబ్లమ్స్ ఏం లేకుండా జస్ట్ ఎప్పుడో ఏదైనా రాయి తగిలినప్పుడు టీల్స్ పోతున్నాయి, కానీ మిషన్ అయితే ప్రాబ్లం లేదు అని చెప్పారు. సరే దేనికైనా చూస్తామని చెప్పి పక్కన వేరే నంబర్ ఇచ్చారు, తీసుకున్న కస్టమర్ నంబరు. ఆయన దగ్గర పోయి చూసి అడిగాము, విషయము ఇబ్బంది లేదు. ముందు కూడా ఎంక్వైరీ చేసి ఉంటారు కదా సార్? అన్ని కంపెనీల కంటే ఇది మీకు ఎలా అనిపించింది? అన్ని కంపెనీల కంటే అంటే వేరే కంపెనీలు తీసుకున్నప్పుడు సర్వీసింగ్ కొంచెం సమస్య అని చెప్పారు. మన రాయల్ కంపెనీ అయితే ఇబ్బంది లేకుండా సర్వీసింగ్ 1 డే లోపల వచ్చి సాల్వ్ చేసేసి బండి ఇబ్బంది లేకుండా నడుపుతున్నారు. అదే మనకు సర్వీసింగ్ కష్టమైనప్పుడు ఇబ్బంది పడతాం కదా. వేరే కస్టమర్కి మనం నాణ్యత వేస్తామని ఏదన్నా రెంట్కి చెప్పుకున్నాం అనుకో, ఇది డిలే అయిందంటే అది డిలే అయిపోతుంది, వేసుకుందని సమస్య అయిపోతుంది. దానివల్ల ఆ సమస్య లేకుండా సర్వీసింగ్ పర్ఫెక్ట్గా ఉంది, ఇబ్బంది లేదని చెప్పిన తర్వాత అందరు కనుక్కొని విషయం పక్కన తీసుకున్న కస్టమర్ని కూడా వెరిఫై చేసుకొని చూసి తీసుకోవాలని వచ్చి ట్రయల్ చూసాము. మిషన్ ఓకే, ఇబ్బంది లేదు, నచ్చింది, మేము మాట్లాడుకొని తీసుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే గ్యాప్ ఎక్కువ వస్తుంది అంటారు కదా సార్, ఇప్పుడు మీరు చూసారు కదా డెమో? ఎలా చూసామ్మా, కాకపోతే సాల్కి ఫిక్స్ 10 ఇంచెస్ అన్నారు. ఓకే, సాల్ మీద డిస్టెన్స్ లేకుండా మన అడ్జస్ట్మెంట్ ఉన్నది. ప్లస్ కర్రలు పెట్టుకునేదానికి కూడా 4 కర్రలు 5 కర్రలు 10 కర్రల దాకా పెట్టుకోవచ్చు, 10-20 దాకా పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి మనం సాల్ మీద అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే మనం కూలోళ్ళతో వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బెంగాల్ వాళ్ళ చేత వేయించినా కూడా చూపుడికేమో అంచులు బాగానే వేస్తున్నారు, మధ్యలో వచ్చేతలకే బాగా అడుగు తీస్తున్నారు, 1.5 అడుగు కూడా పెడుతున్నారు. దాన్ని బట్టి ఇదైతే ఫిక్స్డ్ కాబట్టి ఒకసారి ఫిక్స్ చేసుకుంటే నాణ్యత అయితే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు డెమో చూడడానికి వెళ్ళారు కదా సార్? చూసాను. ఇప్పుడు చాలా మంది డౌట్ ఉంటుంది, మిషన్ దొబ్బాలా నడపాలా ఎట్లా అనేది డౌట్ ఉంటుంది. ప్లస్ మీరు మళ్ళీ అంత దూరం నుంచి వచ్చారు కదా, మీకు డెమో చూపిస్తారా చూపిరా అనేది కూడా డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చూసారు కదా సార్, ఎలా ఉంది? డెమో చూసాము. మిషన్ దాని పాటికి అది వెళ్తుంది, ఎక్కడ దిగబడిన కానీ ఈ ఫ్లోట్స్ ఉన్నాయి కాబట్టి బండి దిగబడకుండా నడుస్తుంది, ఇబ్బంది లేదు. మనం నెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అడ్జస్టబుల్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకుంటూ పోతా ఉంటే వెళ్ళిపోతుంది. దాన్ని మనం లాగాల్సిన పని లేదు, ఇబ్బంది లేకుండా వెళ్తుంది. వరాల దగ్గర కూడా హైడ్రాలిక్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఎక్కిపోతుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు చూసారు కదా సార్, మీరు వేస్తుంటే చూసారు, ఇంతకుముందు వేసింది కూడా పక్కన పొలం చూసారు కదా, ఎలా ఉంది? పిల్లకల శాతం బాగుంది, మామూలుగా మనుషులు వేసిన దానికంటే కూడా బాగా ట్రెల్లర్స్ బాగా వచ్చేసి బాగా కవర్ అయిపోయింది, ఇబ్బంది లేదు. బిల్డింగ్ కూడా బాగానే వచ్చిందని చెప్పాడు. బిల్డింగ్ అప్పుడు వెళ్ళలేదు మనం, బిల్డింగ్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది, ఇబ్బంది లేదన్నాడు. ట్రెల్లర్స్ బాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ బిల్డింగ్ డెవలప్మెంట్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు చూశారు కదా, ఈ కస్టమర్ వచ్చేసి నెల్లూరు నుంచి వచ్చారు. కూడా దసరా ఆఫర్కే వచ్చి డెమో చూసి నచ్చిన తర్వాతకి బుకింగ్ అనేది కూడా చేశారు. ఇప్పుడు మనకు లేబర్స్ దొరకక ఇప్పుడు కూలీ వాళ్ళు అనేది ఎంత ఇబ్బంది ఉంది, ఎడ్ల బండి నుంచి ట్రాక్టర్స్కి ఎలా వచ్చారో రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా 10 acres ఉన్న వాళ్ళకి వరి నాటేసే మిషన్ కూడా అంతే ముఖ్యం ఉంటుంది. అందుకోసమని సరికొత్త ఆఫర్లో కూడా వచ్చి చూసిన తర్వాతకి నచ్చితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.